ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అన్నమయ్య సినిమాని ఆదరించినట్టే దీన్ని కూడా ఆదరిస్తున్నారు, ఇంకెక్కువగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది సాధ్యం అవడానికి కారణమైన రాఘవేంద్రరావు గారు అప్పుడు అన్నమయ్య తీసుకొచ్చి నాతో తీయటం మొదలైంది నాకు ఈ డివోషనల్ జర్నీ. ఇది ఒక సినిమా జర్నీయే కాదు, నాకు ఒక ఇంటర్నల్ జర్నీ కూడా జరిగింది అప్పటి నుంచి. దానికి ముందుగా చెప్పుకోవాలి థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారికి. అండ్ నాకు తెలుసు రాఘవేంద్రరావు గారు ఆల్మోస్ట్ ఈ కథ ఆల్మోస్ట్ 3-4 years నుంచి కష్టపడుతున్నారు. 3-4 years నుంచి తయారు చేస్తూనే ఉన్నారు ఈ కథని. అండ్ ఇంత బాగా వచ్చింది, ఇంత ఇంట్రెస్టింగ్గా వచ్చింది, ఇంత ఎమోషనల్గా వచ్చింది అంటే అది రాఘవేంద్రరావు గారును భారవి గారు కలిసి చేసిన కథ. ఆయన పడ్డ కష్టం, దాని మీద ఆయనకున్న నమ్మకం. అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మహేష్ గారికి అండ్ మిగతా టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్ట్, పక్కనున్న ప్రజ్ఞ, అందరికీ, అనుష్కకి అండ్ కోర్స్ అందరికంటే ముందు కీరవాణి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పెద్దగా చెప్పేది లేదు. మొన్న లాస్ట్ 2 weeks నుంచి ఇంటర్వ్యూస్ చేసి బుర్ర వేడెక్కిపోయింది. అండ్ సినిమా అయిపోయింది ఆల్మోస్ట్, దాంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాను. పెద్దగా చెప్పేదేం లేదు. కానీ ఈ సినిమా అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అమల నన్ను ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది. ఇంటికి వెళ్ళినగానే అంటే నన్ను ఆల్మోస్ట్ పట్టుకుని 1 గంట సేపు వదలలేదు, పక్కనే కూర్చుంది, వదలలేదు, చేయబట్టుకుంది, చూస్తానే ఉంది నన్ను. అండ్ అప్పుడు అర్థమైంది తన మనసులో ఎంతగా దగ్గరగా ఉన్నాను. దానికి థ్యాంక్ యూ అండి రాఘవేంద్ర గారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఐ లెర్న్డ్. మళ్ళీ ఇదేదో మేము ప్రేమించుకునే టైంలో, పెళ్లి చేసుకునే టైంలో చెప్పుకునేవాళ్ళం పక్కన కూర్చుని, మళ్ళీ జరిగింది ఇది. చాలా హ్యాపీగా ఉంది అది. అండ్ ఇంతకన్నా మాట్లాడేది ఏం లేదు. మిత్రులందరూ అందరికీ నచ్చింది, చక్కటి రివ్యూస్ ఇచ్చారు అందరూ, అండ్ చాలా హ్యాపీగా ఉంది. వేసుకున్నారు, జేబులోంచి టిష్యూ పేపర్స్ చేసి చూపించారు, ఇవన్నీ తడిసిపోయి చూడు నాకు ఏడిపించేసావు అని. అండ్ రేపు మీరెవరు కోటీశ్వరుడు షోలో కూడా పాల్గొంటున్నాను నేను, మండే. ఆయనతో కూర్చుని ఇంకెక్కువ చెప్పుకుంటాం ఇక్కడ మాటలు. అంటే ఒకటి కళ్ళు ఉంటే చాలేనా? అంటే కళ్ళే కదా మెయిన్, మనిషికి కళ్ళే కదా మెయిన్. ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక బాధ కానీ అన్ని కళ్ళల్లోంచే వస్తాయి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అని నేనే ఒక సినిమాలో కూడా అన్నాను. బట్ ఇది ఏం జరిగిందంటే, దీన్ని ఎలా బయటికి రావడం, దీన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయడం, ఒక కళల్లో ఉన్న భావాల్ని రాఘవేంద్రరావు గారికి బాగా తెలుసు. అండ్ ఈ సినిమా జరుగుతుండగా అడిగాను నేను, సార్ ఈ సినిమాలో బాగా క్లోజ్ షాట్స్ పెడుతున్నారు, ఇంతకుముందు సినిమాల కన్నా ఏంటంటే ఒక చిన్న నవ్వు ఊరుకున్నారు. అండ్ ఇప్పుడు అర్థమైంది సినిమా చూసిన తర్వాత. అసలు బాధగా లేదు. బాధ ఏమన్నా అంటే సినిమా అయిపోయిందని చాలా బాధపడ్డాను నేను సినిమా. ఎందుకంటే చాలా తృప్తిగా ఉండేది రోజు షూటింగ్ చేసి వెళ్ళిన తర్వాత. తృప్తిగా ఉండేది. ఇంత చక్కటి సీను, ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్, చక్కటి సాహిత్యం, చక్కటి ఇన్స్ట్రుమెంట్స్, యూనో చాలా రోజులైంది ఇంత చక్కటి లాంగ్వేజ్ విని. అండ్ చాలా తృప్తిగా ఉండేది. డైలాగ్స్ కూడా బ్యూటిఫుల్ డైలాగ్స్. ఆ తేలుగుట్టిన డైలాగ్ ఒకటి నాకు బాగా నచ్చిన డైలాగ్ అది. అండ్ అలాగే ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇది అక్కడ బాధపడ్డాను, కానీ సినిమా అంతా ఆనందమే.